అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులకి లెటర్ జీతో ఉండే ఒక బ్యాడ్ వైబ్రేషన్స్ ఉన్న పేరు. సో ఈ పేరు గీత, GEETHA. సో జీకి సంఖ్యాబలం చాల్డిన్లో 3 అంటే దేవతల గురువు జూపిటర్. పైథాగరస్లో సంఖ్యాబలం 7 ఫార్ కేతు. సో 3లో తెలివి గురుబలం, 7లో కేతు బలం, 2 ఉండే అత్యంత పవర్ఫుల్ లెటర్ జీ లెటర్. సో ఓన్లీ లెటర్ ఫస్ట్ లెటర్ బాగుంటే సరిపోదు కదా. సో ఈ జీకి స్పిరిచువాలిటీ ఎక్కువ, నిజాయితీ ఎక్కువ. సో వీళ్ళు ఎవరన్నా ఇబ్బందులు ఉంటే సహాయం చేసే గుణం కూడా ఎక్కువ. బట్ వీళ్ళు మంచికెళ్ళి చాలా వరకు ఇబ్బందులు తెచ్చుకుంటారు, ఆరోగ్యం పాడు చేసుకుంటారు, సో ఆర్థికంగా డౌన్ అయిపోతారు. సో ఈ గీతలో ఏముందో మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. సో GEETHA 3 5 5 4 5 1 సిస్టమ్ 1 8 13 17 22 23. ఈ 23ని స్టార్ నంబర్. ఈ 23లో 11 వోవల్స్ 12 కాన్సనెంట్స్. ఈ 23ని స్టార్ నంబర్ అంటారు. కేసీఆర్ గారి పేరులో కూడా ఈ స్టార్ నంబర్ ఉంది. TRSలో కూడా స్టార్ నంబర్ ఉంది. TRSలో కూడా ఆయన చనిపోయే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలి. ఈ BRSలో 12వ నంబర్ ఉంది. B అంటే 2, R అంటే 9, S అంటే 1, 12వ నంబర్. 12 అంటే తలకింద అయిపోవాలి. BRS పెట్టాకే వాళ్ళు ఓటమి పాలయ్యారు. అంతకుముందు ఏ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఓడిపోలేదు. ఈ BRSలో 12, గీతాలో కూడా 12. 12 అంటే కాపురం బాగుండాలి, కాపురం బాగుండదు. ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం బాగుండదు. డబ్బులో ఉండాలంటే అప్పుల్లో ఉండాలి. మనశ్శాంతిలో ఉండాలంటే మనశ్శాంతి లేకుండా ఉండాలి. సో ఏది కోరుకున్నా ఉల్టాగా వచ్చేది 12. అంటే ఒక మనిషిని తీసుకొని మెడకు ఉరేసేస్తే 13. సో అక్కడికి అతని స్టోరీ క్లోజ్. కాళ్ళకు ఉరేస్తున్నారు. కాళ్ళకేసి లాగినామంటే తలకాయ కిందకి, కాళ్ళు పైకి. అన్నీ చూడగలరు, అన్నీ తెలుస్తుంటాయి, ఏది కంట్రోల్ చేయలేరు. సో దే కెన్ సీ ఎవ్రీథింగ్ బట్ కెనాట్ కంట్రోల్ ఎనీథింగ్. దట్ ఈస్ కాల్డ్ 12. సో గీతాలో 23వ నంబర్ స్టార్ నంబర్ ఉంది. స్టార్ నంబర్ అంటే టోటల్ నంబర్ బాగుంటే సరిపోదు, ఇంజిన్ కూడా బాగుండాలి. ఈ 23 నంబర్లో రతన్ టాటా, రాహుల్ బజాజ్, LK అద్వానీ, జయ లలిత, వీళ్ళంతా 23లు. ఈవెన్ కేసీఆర్ ఇస్ 23 స్టార్స్. బట్ ఇక్కడ 12 నంబర్ రావడం వల్ల ఇక్కడ స్టార్ ఉల్టా అయిపోయింది. అండ్ పైథాగరస్ సిస్టంలో తీసుకుంటే 7 5 5 2 8 1. ఇక్కడ ప్రాబ్లం ఎక్కువ ఉండేది ఈ సిస్టంలో. 12 17 19 27 28. 28 అంటే 2 + 8 = 1. లెటర్స్ ఎన్ని? 6 అక్షరాలు. 1 2 3 4 5 6 లెటర్స్. సంఖ్యాబలం 28. 1కి 6కి పడదు, 1కి 6. ఎవరి పేర్లో అనండి 1 6 ఎఫెక్ట్ ఉండకూడదు, 6 3 ఎఫెక్ట్ ఉండకూడదు. అనూష 1 6 ఎఫెక్టే. సో సలీం సినిమా 1 6 ఉంది, 6 3 ఉంది. ఈ 1 6లో గీత, గాంధీ, ప్రతి బుట్టో, ప్రసాద్, శాంతి, అశాంతులు అవ్వడానికి కారణం 1 6. ఈ 1 6 వల్ల ఒక పార్ట్ వరకు లైఫ్ బాగున్నట్టు వెళ్ళి సడన్గా ఆగిపోతుంది. డబ్బులో ఇబ్బందులు, అప్పులు పాలు, ఆరోగ్యంలో డౌను, ఏమి తిన్నా స్కిన్ అలర్జీ, స్కిన్ రియాక్షన్స్, తొందరగా BP షుగర్లు వచ్చేస్తాయి ఈ 1 6 ఎఫెక్ట్ వల్ల. సో 1 ఒళ్ళి గీత అని పిలిపించుకోవడం వల్ల 12వ నంబర్ ఎఫెక్ట్ 1 6 ఎఫెక్ట్. 1 6 ఎఫెక్ట్ వల్ల ఎడ్యుకేషన్లో బ్రేక్స్, మ్యాక్సిమం
ఇంటర్కే బ్రేక్ అవ్వడం, బీటెక్ చేసినా కంప్లీట్ చేయలేకపోవడం, పర్సనల్ లైఫ్లో భర్తతో కొట్లాట్లు, ఆర్థిక ఇబ్బందులు, కోపం ఎక్కువ ఉంటుంది, హెల్త్ తక్కువ ఉంటుంది, ఆయుష్ తగ్గుతూ ఉంటుంది. సో 12వ నంబర్ ఎఫెక్ట్, 1, 6 ఎఫెక్ట్. నేను చాలామంది గీతలు కరెక్షన్. సో ఒక గీత భర్తకి అంటే పెళ్ళైన రోజు నుంచి కూడా వాళ్ళ అమ్మోళ్ళు డబ్బులు ఎంతెంత వేసారో వాళ్ళ హస్బెండ్ అకౌంట్లో 5 లక్షలు ఉంది, పక్కన కూర్చొని నాకు ఒక 7 లక్షలు కావాలి ఈవెన్ అడగడు. కావాలంటే లెటర్ జీ వాళ్ళు ఎక్కువ స్పిరిచువల్, ఎక్కువ దేవుణ్ణి ఎక్కువ నమ్ముతారు. ఎవరన్నా ఇబ్బందులు అంటే తట్టుకోలేరు. మరి భర్త ఇబ్బందుల్లో ఉంటే ఎలా, మీకు 7 లక్షలు అంటారు, అదే 5 లక్షలు ఇచ్చేస్తా, నాకు మళ్ళీ ఒక 1 ఇయర్కి నాకు డబ్బులు అవసరం ఉంది, ఫ్రెండ్ని నీ భార్య గోల్డ్ అడిగి ఇప్పించు, కావాలి వాళ్ళు ఇవ్వమంటారు కదా, అప్పుడు భార్య ఈమె వెళ్ళి గోల్డ్ ఇచ్చేస్తుంది అనమాట. సో పూర్తిగా ఈ అమ్మాయిని అప్పులు పాలు చేసేసి పూర్తిగా డౌన్ చేసేసాడు. ఈ అమ్మాయికి నేను కరెక్షన్ ఇచ్చినాక వీళ్ళ మేనత్త ఈ అమ్మాయిని పరిస్థితి చూసి వైజాగ్లో వాళ్ళకి చాలా భూమి ఉంది వాళ్ళ అత్తోళ్ళకి, అంటే వీళ్ళ నాన్నగారు వాళ్ళ అత్తగారికి అంటే వాళ్ళ చెల్లికి చాలా హెల్ప్ చేస్తున్నారు కోర్టు డిస్ప్యూట్లో ఉంటే. అప్పుడు వాళ్ళకి ఒక 50 ఎకరాలు కలిసి వచ్చింది. సో ఈ అమ్మాయికి వైజాగ్లో ఎకరా 2-3 కోట్లు ఉన్న దగ్గర 2 ఎకరాలు రాసిచ్చారు. సో ₹1 కోటి అప్పులను తీర్చేసుకొని ఒక 1/2 ఎకరా అమ్మేసి మిగతా డబ్బులతో ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉంది. సో చాలామంది గీతలు వాళ్ళ గీతను మార్చుకోలేకపోతున్నారు. పేరులో ఒక అక్షరం మార్పుతో మన గీతను మనం మార్చుకోవచ్చు, మన జాతకాన్ని మనమే రాసుకోవచ్చు. సో ఒక అమ్మాయికి పెళ్లి కాకుండా ఉంటుందండి. సో ఏం చేస్తారు, లలితని లక్ష్మి అని పెడతారు, వెంటనే పెళ్లి కుదిరిపోతుంది. సో ఆ పేరుతో పెళ్లి కుదరంది, ఈ పేరుతో ఎందుకు కుదిరిందంటే జాతకాన్ని మార్చే శక్తి పేరుకు మాత్రమే ఉంటుంది. అండ్ ఈ మధ్య రోజు నేను చాలామంది పేర్లు నాకు వాట్సాప్ పెడుతున్నారు కదా, ఈ కరెక్షన్స్ ఎలా ఉన్నాయని పెడుతున్నారు. 150 నుంచి 200 తక్కువ రావట్లేదు. నేను ఎవరో చేసిన కరెక్షన్స్కి వాయిస్ నాకు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. సో ఒక ఆయన చేశాడు, ఇది బాగాలేదండి, ఘోరంగా ఉందని చెప్పాను అనుకోండి, వాళ్ళు కొట్లాడతారు. సో వాళ్ళకి తెలిసింది ఒక సిస్టమ్ ఉంటుంది, మనం ఎన్నో సిస్టమ్లో చూసి జాగ్రత్తగా పెడతాం. సో దీనివల్ల ఏమంటే రాంగ్ కరెక్షన్స్ వల్ల ఆర్థికంగా నష్టపోతున్నారు, డిప్రెషన్లోకి పోతున్నారు, ఫ్యామిలీలు విడిపోతున్నాయి, కొంతమంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. సో ఇది పేరు అనుకుంటున్నారు, ఇది పేరు కాదు, మీ జీవితం. ఎక్కడంటే అక్కడ చూపించుకొని ఇబ్బందులు తెచ్చుకోవద్దండి. మీ పేరు బాగుందా లేదా తెలుసుకోవడానికి ఇక్కడ 2 నంబర్లు ఇచ్చాను, 9703335056, 9703335056, 8688157777, 8688157777. ఇలా ఎవరు కూడా మీ పేరు ఎలా ఉందో చెప్తాము, మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి, బాగుందని చెప్తాను, ఎవరు ప్రపంచం చెప్పరండి. నేను సర్వీస్ ఓరియంటేషన్తో మీరందరూ బాగుండాలి, బాగున్న వాళ్ళు మీరు బాగున్నారని చెప్పేస్తాము, ఇబ్బంది లేదు. బాగాలేని వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళ కరెక్షన్ చేసుకోవడం వల్ల మంచి లైఫ్ ఉంటుంది. సో చిన్నపిల్లలకి పేర్లు పెడుతున్నారు, రాంగ్ పేర్లు పెడుతున్నారు. అస్సలు ఒక యు, ఒక ఐ, ఒక ఏ వస్తే మృత్యు, అలాంటి పేర్లే పెడుతున్నారు. సార్ సుప్రియ ఎలా ఉంది, రుతిక ఎలా ఉంది, పుజిత ఎలా ఉంది, ఘోరంగా ఉన్నాయి. నేను పుట్టి వారం 10 రోజుల బిడ్డలకి డెత్ నెంబర్స్ ఎలా చెప్పేది. సో చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, మీ లైఫ్ బాగుండేలాగా సెట్ చేసి ఇస్తా. ఇది 1 టైం ఫీ, లైఫ్ టైం హ్యాపీనెస్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి, మన చుట్టూ వైబ్రేషన్స్ ఉన్నాయి. మన పేర్ల నంబర్స్ బాగుంటే వీ విల్ సీ పాజిటివ్ వైబ్రేషన్, మన పేర్ల నంబర్స్ బాగాలేకపోతే వీ విల్ సీ నెగిటివ్ వైబ్రేషన్స్. దిస్ ఇస్ ఏ గేమ్ ఆఫ్ నంబర్స్. సో చాలామంది ఓడిపోవడానికి, చిన్న ఏజ్లోనే హెల్త్ పాడు చేసుకోవడానికి, ఇంతకుముందు 50 ఏళ్ళకి గుండె జబ్బులు 20 ఏళ్ళకి పడిపోతున్నారు, 23 ఏళ్ళకి అబ్బాయి డ్యాన్స్ వేస్తా పడిపోయాడు. మనం చూస్తూ ఉన్న వీడియో వస్తే వైరల్ అయింది ఒక వీడియో, చాలా బాధేస్తుంది. ఇవన్నీ కారణం పేరులోని రాంగ్ నంబర్సే. 18 ఏళ్ళు చనిపోవాలా, 16 ఏళ్ళకి డెత్ అవ్వాలా, 12 ఏళ్ళకి షుగర్ రావాలని ఉండదండి. ఎవరి పేరైతే రాంగ్ వైబ్రేషన్స్లో ఉందో దిల్ అట్రాక్ట్ నెగిటివిటీ. మంచి నంబర్స్లో ఉండేవాళ్ళు పాజిటివిటీ అట్రాక్ట్ చేస్తారు. సో ప్రతి ఒక్కరి బాధ్యత ఏమిటంటే మన పేర్ల నంబర్స్ బాగున్నాయి తెలుసుకోండి. సర్టిఫికెట్లో ఎలాంటి మార్పులు చేయను, మీరు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోండి. ఎందుకంటే ఎవరు ఇంటి లోపలికి చెప్పులు వేసుకొని రారండి, ఎవరు వచ్చినా బయట వదిలేసి వస్తారు. ఇది మన టెంపుల్ లాంటిది, మన ఇల్లు మనకు గుడిలాగా. సో ఎప్పుడైతే మీరు ఇంటి మెయిన్ డోర్కి స్పెల్లింగ్ పెడతారో పంచభూతాలు వస్తాయి. మీరు పంచభూతాలు ఆహ్వానించినట్టు, ఇప్పుడు నా ఇల్లు చూపించాను,
ప్రతిరోజు నా ఇల్లు చెప్పక్కర్లేదు, ఇది కిరణ్ నేరు ఇల్లు అని చెప్పక్కర్లేదు. బయట ఒక బోర్డు పెట్టేస్తే ఆ బోర్డు వచ్చి మన బంధువుల కోసం కాదు, పంచభూతాలకి. పంచభూతాల స్పెల్లింగ్ చూసినప్పుడు స్పెల్లింగ్ కరెక్ట్గా ఉంటే మీకు పాజిటివ్ ఇస్తాయి, మీకు అండగా వస్తాయి, మిమ్మల్ని దీవిస్తాయి, మిమ్మల్ని గెలిపిస్తాయి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేమ్. ఇప్పుడు ఎవరు కూడా డేట్ ఆఫ్ బర్త్ పెట్టి పిలవరు కదండి, పేరు పెట్టి పిలుస్తారు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా. పేరు బాగుంటే గెలుపు. సో చాలామంది ఏమంటే 25 ఏళ్ళు బాగున్నాం కదా, పుట్టుకలో ఉన్న శక్తి 25-30 వరకు లాగుతుంది. జీవితాంతం మనం బాగుండాలంటే మన పేరు లాగాలి. సో పేరుకి అంత ఇంపార్టెన్స్. మన ఫస్ట్ పండగ ఏంటంటే నామకరణం. పేరుకి అంత ఇంపార్టెన్స్. చిన్న పిల్లలకి దయచేసి వాట్సాప్ చేయకండి, వారం అయింది పుట్టి నా ఈ పేరు పెట్టండి అని. డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. సో ఈ స్క్రీన్లో ఏ నెంబర్కి చేసినా డైరెక్ట్ అపాయింట్మెంట్లు ఇస్తారు. 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలకి ఈ పేరు అనుకుంటున్నాం, ఇది బాగాలేదమ్మా, మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొక పేరు, నెక్స్ట్ డే ఇంకో పేరు, ఇలా వాయించి పడేస్తున్నారు. దయచేసి అపాయింట్మెంట్ తీసుకోండి. పెద్దవాళ్ళకి ఆప్షన్ ఇస్తున్నా, ఆఫ్టర్ 10 ఇయర్స్ దాటిన వాళ్ళకి మీ పేరు, పిలిచే పేరు, మీ పేరు ఏంటి, పిలిచే పేరు ఏంటి అంటే ఫుల్ నేమ్ ఉంటుంది, కాలింగ్ నేమ్ ఒకటి ఉంటుంది. కొంతమందికి ఏమంటే పేరు రవికుమార్ అని పిలిచే పేరు సంజయ్ లేకపోతే మింటూనో చింటూనో అంటున్నారు. అసలు పేరు పిలవట్లేదు. కాబట్టి మీ పూర్తి పేరేంటి, పిలిచే పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి నాకు పంపిస్తే నేను 3 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. మీ స్క్రీన్లో ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది 24 అవర్స్ లోపల. మీ సమస్యలు ఏంటో నాకు పెట్టకండి. చాలామంది పేజీలు ప్రాబ్లమ్స్ చెప్పినా పెడుతున్నారు. నేను సుమన్ టీవీలో ఇది 5th ఇయర్ అయిపోయింది, నా ప్రోగ్రామ్స్ 5 ఏళ్ళు, ఇది 6th ఇయర్. బట్ స్టిల్ చెప్తున్నా కూడా చాలామంది చాలా రాస్తారు. ఇంగ్లీష్లోనే టైప్ చేసి పెట్టండి. 1, 2 ప్రాబ్లమ్స్ పెట్టకండి. 24 అవర్స్ దయచేసి ఆగండి. మీరు పెట్టే నంబర్లు నా నంబర్కి పెడితే నా నంబర్ నుంచి మీకు రిప్లై రాదు, ఆఫీస్ నంబర్స్ నుంచి వస్తాయి. కాబట్టి నా నంబర్కి కంటిన్యూ చాటింగ్ చేయకండి. నేను చాలామందికి వాయిస్ ఇవ్వాలి కాబట్టి నాకు ఇబ్బంది వస్తుంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, నంబర్స్ రాసుకోండి. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి ఓన్లీ వాట్సాప్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నార్మల్ కాల్ చేయొచ్చు. 9121685513 9121685513 మై పర్సనల్ వాట్సాప్ నంబర్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. The last WhatsApp number is 9133789199 9133789199. సో స్క్రీన్లో మీరు ఏ నెంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు రిప్లై వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందంటే మీ పేరు బాగుందనుకోండి, మీ పేరు బాగుందండి, కరెక్షన్ అవసరం లేదు. ఒకవేళ మీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు ఆ నంబర్ వల్ల మీకు జరిగే నష్టాలు ఏంటో కూడా మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. సో ఒక్క నంబర్ బాగాలేకపోతే మనకు 30 to 35% బాగాలేనట్టు పేరులో ఎఫెక్ట్. 2 నంబర్స్ బాగాలేవంటే 70% బాగాలేదని. సో ఈ మధ్య నేను ఆల్మోస్ట్ చూస్తున్నాను, ఒక్కొక్క మనిషికి 2 రాంగ్ నెంబర్స్ ఉన్నాయి, 3 రాంగ్ నెంబర్స్ ఉండడం రేర్, చాలా రేర్. బట్ ఉన్నారు. అంటే 100% వాళ్ళు ఏం చేసినా కలిసి రాదు, ఎవరితో మాట్లాడినా కొట్లాట్లు వస్తాయి, మంచి చెప్పకపోతే చెడు అవుతుంది. సో తరచూ కోర్టు కేసెస్, లిటిగేషన్స్, యాక్సిడెంట్స్ అయ్యే నంబర్ 3 బ్యాడ్ నెంబర్స్ ఉంటాయి. సో ఒక్క రాంగ్ నెంబర్ ఉన్నా వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. బాగాలేకపోతే నేను వెంటనే వాయిస్ ఇస్తాను, వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి అని. ఇది 3200 ఫీజు ఉంటుంది. ఎందుకంటే దోషాలున్న పేర్లని కాంచానాం కర్మ విమోచన చేసుకోవాలి. సో ఆఫీస్ రన్ చేయడానికి, బిల్డింగ్ రెంట్స్ కట్టడానికి, స్టాఫ్ శాలరీస్కి ఈ ఫీజు వాడడం జరుగుతుంది. అపాయింట్మెంట్ మస్ట్ అన్న వాళ్ళు లేట్ చేయకుండా తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే నాకు మోర్ దెన్ 37 lakhs క్లయింట్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు మీరు ఎక్కడో ఉన్నా నా పక్కనే ఉన్నట్టు భావించి, నా సొంత సిస్టర్ లాగా, బ్రదర్ లాగా భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది పేరు కాదు, ఒక జీవితం. పేరులో చక్కటి నంబర్స్ గెలిపిస్తాయి. అప్పుడు మనకు ప్రతిరోజు పండగలా ఉంటుంది. సో బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి.